హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఇండియాస్ లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన అన్అకాడమీ మీకోసం 4 మంత్స్కి 4 ఫుల్ లెంత్ టెస్ట్ని మీ ముందుకు తెచ్చింది. ఈ టెస్ట్ మీకు టోటల్గా ఫ్రీ. జనవరి 17th ఆఫ్టర్నూన్ 2 PM లోపు ఎన్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ జనవరి 14th నుండి జనవరి 18 వరకు ఎవ్రీడే 4 PMకి కెమిస్ట్రీ MCQ మానియా అని ఒక సెషన్ ఉంటుంది. ఆ సెషన్ కూడా టోటల్లీ ఫ్రీ. అలాగే జాన్ 11 నుండి జాన్ 17 వరకు ప్రారంభ 7 days స్పెషల్ క్లాస్ సిరీస్ ఉంటుంది. ఈ సిరీస్లో మీకు అన్అకాడమీలో ఉన్న టాప్ ఎక్స్పర్ట్స్ క్లాసెస్ చెప్తారు. మీరు ఈ ఫ్రీగా అన్అకాడమీలో ఏం క్లాసెస్ వినాలన్నా రెఫరల్ కోడ్ దగ్గర విష్ణువర్ధన్ అని క్యాపిటల్ లెటర్స్తో స్పేస్ లేకుండా ఎంటర్ చేయండి. ఈ సిరీస్కి సంబంధించిన లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లెట్స్ క్రాక్ ద నీట్ 2021 విత్ అన్అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ 2021 రాస్తున్న అందరికీ ఆల్ ది బెస్ట్. నేను బయాలజీ గురించి డిస్కస్ చేయబోతున్నాను. బయాలజీ అనేది మనకి నీట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. టోటల్ 360 మార్క్స్కి ఉంటుంది బయాలజీ, 90 బిట్స్. దాంట్లో మనకు ఈజీ స్కోరింగ్ సబ్జెక్ట్ బయాలజీయే. మనం ఎంత స్కోర్ చేసుకోగలిగితే మనకి నీట్ సీట్ రావడానికి అంత ఛాన్స్ ఉంటుంది. ఈజీగా 330+ వరకు స్కోర్ చేసుకోవచ్చు మనం కొంచెం జాగ్రత్త చదువుకుంటే. ఈ బయాలజీ ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలంటే ఊరికే అంటే మొత్తం లైన్ చదువుకోవాలి. ప్లస్ ఆ చదివింది గుర్తుపెట్టుకోవాలంటే చిన్న చిన్న టిప్స్ అవి పాటించాలి. నేను అవి కూడా చెప్తాను. ఎక్కువ మెమరీ పార్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువసార్లు రివైజ్ చేసుకుంటూ ఉండాలి. డైలీ చదువుకుంటూ ఉండాలి. ఎన్నిసార్లు రివైజ్ చేసుకుంటే మనకి అంత మంచిది, ఎక్కువ స్కోర్ చేయగలుగుతాం. అలాగే ప్రాక్టీస్ పేపర్లు, ప్రీవియస్ పేపర్లు ఇలాంటివి చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఇవాళ మనం బయాలజీ బేసిక్ టాపిక్ మార్ఫాలజీ చూద్దాం. ఎక్కడైనా స్టార్టింగ్ మార్ఫాలజీ స్టార్ట్ చేస్తారు, అన్నిటికీ బేసిక్ అది. ఇవాళ మోడిఫికేషన్ చూద్దాం, రూట్, స్టెమ్, లీఫ్. ఇవాళ కొంచెం రేపు నుంచి మిగిలిన టాపిక్స్ చూద్దాం. మార్ఫాలజీ మెయిన్ పార్ట్స్ 3: రూట్, స్టెమ్, లీఫ్. మీరు ప్రిపరేషన్లో మీ సొంత నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఎవరు రాసుకున్న నోట్స్ వాళ్ళకి చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది, మళ్ళీ మీరు రివైజ్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇలా నేను నా నోట్స్ ఇలా ప్రిపేర్ చేసుకుంటాను. అలాగే మీకు ఒక నోట్స్ పెట్టుకుని ఇలా 2 types పెన్స్ తీసుకోండి. కొన్ని పాయింట్స్ దీంతో, కొన్ని పాయింట్స్ దీంతో, అలా వేరువేరుగా ఉంటే మీకు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉంటే. ఇవంతా మీరు ఆల్రెడీ చదివే ఉంటారు. నేను జస్ట్ వరకు పైపైన అలా రివైజ్ చేస్తాను అంతే. రూట్లో చూసుకున్నట్టయితే 3 types ఉంటాయి: ట్యాప్ రూట్, ఫైబ్రస్ రూట్, అడ్వాంటేషియస్ రూట్స్. ట్యాప్ రూట్ అనేది సింగిల్ ప్రైమరీ రూట్ ఉంటుంది, దానికి సైడ్ లాటరల్ రూట్స్ బ్రాంచెస్ ఉంటాయి. ఇవి మెయిన్ డైకాట్ ప్లాంట్స్లో ఉంటాయి. ఆల్ డైకాట్ ప్లాంట్స్లో ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుంది. ఫైబ్రస్ రూట్స్ వచ్చేసి ఇది స్టెమ్ అనుకోండి, ఇది సాయిల్ అయితే బేస్ ఆఫ్ స్టెమ్ నుంచి అరేజ్ అవుతాయి ఫైబ్రస్ రూట్స్. ఈ డెఫినేషన్స్ ఇంపార్టెంట్. ట్యాప్ రూట్స్ అరేజ్ ఫ్రమ్ one primary root, and all lateral roots arise from the side. Fibrous roots arise from base of stem. Last year నీట్లో బిట్ వచ్చింది. Fibrous roots are present in all monocots. Dicots example మీ గుర్తు గ్రౌండ్ నట్ అవ్వచ్చు, ఎనీ డైకాట్ ప్లాంట్స్. మోనోకాట్స్ రైస్ లాంటివి, మెయిజ్, షుగర్ కేన్ లాంటివి ఫ్రెండ్స్. అడ్వాంటేషియస్ రూట్స్ అంటే ఇలా బేస్ ఆఫ్ స్టెమ్ కాకుండా, సాయిల్ నుంచి కాకుండా వేరే అదర్ పార్ట్ నుంచి ఎక్కడి నుంచి వచ్చినా వాటిని అడ్వాంటేషియస్ రూట్ అంటారు. ఈ 2 కూడా రూట్స్ అరైజ్ ఫ్రమ్ రాడికిల్. మెయిన్ ఫస్ట్ ప్లాంట్ అనేది సీడ్ స్టేజ్లో ఉన్నప్పుడు టూ పార్ట్స్ ఉంటాయి. రాడికిల్ అనేది రూట్గా డెవలప్ అవుతుంది. ఇది ప్లూమ్యూల్ అనేది స్టెమ్గా డెవలప్ అవుతుంది. ప్లూమ్యూల్, ఇది రాడికల్ ఫ్రెండ్స్. రాడికల్ నుంచి రూట్ వస్తుంది, రూట్ సిస్టమ్ రాడికల్ నుంచి వస్తుంది. ప్లూమ్యూల్ నుంచి షూట్ సిస్టమ్ వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి.
ఈ బోత్ ట్యాప్ రూట్ సిస్టమ్ అండ్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అరైజ్ ఫ్రమ్ రాడికల్. అడ్వెంటిషియస్ రూట్స్ అరైజ్ ఫ్రమ్ సైట్స్ అదర్ దాన్ రాడికల్. అంటే రాడికల్ నుంచి కాకుండా వేరే సైట్స్ నుంచి, స్టెమ్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా అరైజ్ అయ్యే రూట్స్ని అడ్వెంటిషియస్ రూట్స్ అంటారు. వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ప్రాప్ రూట్స్ కానీ, ప్రాప్ రూట్స్ అంటే నెక్స్ట్ చెప్తాను. అంటే బనియన్ ట్రీకి వేలాడుతూ ఉంటాయి కదా, అవి అడ్వెంటిషియస్ రూట్స్. ఎగ్జాంపుల్ బనియన్ ట్రీ. అడ్వెంటిషియస్ అంటే వేరే పార్ట్ ఏదైనా కానీ, ఎక్కడ ప్లాంట్కి రాడికల్ నుంచి కాకుండా ఎక్కడ ఎరేజ్ అయినా దాన్ని అడ్వెంటిషియస్ రూట్స్ అంటారు. నెక్స్ట్ రూట్ మోడిఫికేషన్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇంకో మీరు కూడా ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఏ టాపిక్ అయినా ఆ టాపిక్, వాటి ఫీచర్స్, ఎగ్జాంపుల్స్ ఇలా 3 డిఫరెంట్ కాలమ్స్లో బాక్స్ లాగా వేసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. రూట్ మోడిఫికేషన్స్ నేను టైప్ ఆఫ్ మోడిఫికేషను, ఫీచరు, ఎగ్జాంపుల్ ఇలా వేసుకున్నాను. రూట్ మోడిఫికేషన్లో స్టోరేజ్ రూట్స్ ఒక టైప్ ఫ్రెండ్స్. వాటిలో ఫుడ్ స్టోర్ అవుతుంది, రూట్స్లో ఫుడ్ స్టోర్ అవుతుంది. మోడిఫికేషన్ అంటే ఏంటంటే రూట్స్ వాటి న్యాచురల్ ఫంక్షన్ కాకుండా వేరే ఫంక్షన్కి యూటిలైజ్ అవటాన్ని మోడిఫికేషన్ అంటారు. అంటే పార్ట్ పర్ఫార్మింగ్ ఫంక్షన్ అదర్ దాన్ ఇట్స్ ఓన్ ఫంక్షన్. జనరల్గా చెప్పాలంటే స్టోరేజ్ రూట్స్ అంటే రూట్స్లో ఫుడ్ స్టోర్ అవుతూ ఉంటుంది. వాటికి ఎగ్జాంపుల్ వచ్చేసి టర్నిప్, క్యారెట్, రాడిష్, యాస్పరాగస్. ఇవి షేప్స్. ఇవన్నీ ఎన్సీఆర్టీలు ఇవ్వలేదు కానీ ఇంపార్టెంట్, అందుకని రాశాను నేను. టర్నిప్ వచ్చేసి నాపీ ఫామ్ షేప్లో ఉంటుంది, అంటే ఇలాగా ఈ షేప్లో ఉంటుంది. క్యారెట్ కోనికల్ షేప్లో ఉంటుంది, కోనికల్ షేప్. రాడిష్ ఫ్యూజీ ఫామ్ షేప్, స్పిండిల్ లాగా అలా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాప్ రూట్స్ అంటే ఇందాక చెప్పాను కదా, అడ్వెంటిషియస్ రూట్స్. ఈ రూట్స్ గివింగ్ మెకానికల్ సపోర్ట్ హ్యాంగింగ్ ఫ్రమ్ బ్రాంచ్. ఇవి బనియన్ ట్రీకి ఉన్న బ్రాంచెస్ నుంచి కిందకి వేలాడుతూ ఉంటాయి కదా, ఓడలు అంటారు, వాటిని ప్రాప్ రూట్స్ అంటారు. నెక్స్ట్ స్టిల్ట్ రూట్స్, సపోర్ట్స్ టు స్టెమ్. మెయిజ్, షుగర్ కేన్లో కింద బేస్ ఆఫ్ ది స్టెమ్ నుంచి వస్తాయి ఫ్రెండ్స్. ఇలాగా ఇందా చూపించినట్టు ఫైబ్రస్ రూట్స్లో బేస్ ఆఫ్ స్టెమ్ నుంచి వచ్చి ఇవి కింద గ్రౌండ్కి అటాచ్ అయ్యి షుగర్ కేన్, ఈ మెయిజ్, ఈ ప్లాంట్స్కి సపోర్ట్ ఇస్తాయి అన్నమాట. నెక్స్ట్ న్యూమటోఫోర్స్. వీటిని రెస్పిరేటరీ రూట్స్ అని కూడా అంటారు. రెస్పిరేటరీ రూట్స్ ఇవేంటంటే డ్యాంప్ ప్లేస్లో ఉంటాయి. అంటే మాయిస్ట్ ప్లేసెస్లో వాటికి ఆక్సిజన్ సరిగ్గా లేని ప్లేసెస్లో వాటికి అక్కడ లీవ్స్ ఇవన్నీ ఉండవు అనమాట రెస్పిరేషన్ జరగడానికి. అందుకని రూట్స్కి ఇలా ఉండి టాప్లో చిన్న ఓపెనింగ్ ఉంటుంది. వాటిని న్యూమటోడ్స్ అంటారు. వాటి ద్వారా ఆక్సిజన్ వస్తుంది. అవి సీనియర్ రైజోపర్ ఎగ్జాంపుల్స్. రూట్లో ఇంకో మెయిన్ ఏంటంటే రీజన్స్ ఆఫ్ రూట్ ఇలా ఉందనుకోండి. దీంట్లో ఏ టైప్ బిట్స్ అడుగుతారంటే ఆర్డర్ ఇస్తాడు ఫ్రెండ్స్. టాప్ టు బాటమ్ అరేంజ్ చేయమని. రీజన్స్ ఆఫ్ రూట్స్ టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్ ఇలా అరేంజ్ చేయమంటాడు. ఇది రీజన్ ఆఫ్ మెచ్యురేషన్, రీజన్ ఆఫ్ ఎలాంగేషన్. మీకు టైం వేస్ట్ అవ్వకూడదని నేను ఫాస్ట్గా రాసేస్తున్నా. రీజన్ ఆఫ్ మెరిస్టమాటిక్ యాక్టివిటీ. రీజన్ ఆఫ్ మెచ్యురేషన్లో రూట్ హెయిర్స్ ఉంటాయి. విచ్ రీజన్ కంటైన్స్ రూట్ హెయిర్స్ అంటే రీజన్ ఆఫ్ మెచ్యురేషన్ అని పెట్టాలి. రీజన్స్ ఆఫ్ రూట్ని టాప్ టు బాటమ్ అరేంజ్ చేయమంటే ఇలా ఈ ఆర్డర్లో పెట్టాలి ఫ్రెండ్స్. ఈ ఆర్డర్లో పెట్టాలి. ఇక్కడ కింద రూట్ క్యాప్ ఉంటుంది, రూట్ క్యాప్. నెక్స్ట్ స్టెమ్లో మెయిన్ ఏముంటాయి? స్టెమ్ మెయిన్ ఇలా నోడ్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఈ నోడ్ గ్యాప్ని ఇంటర్నోడ్ అంటారు. ఇది నోడ్ దగ్గర ఇలా కొన్ని ప్లాంట్స్లో చిన్న అడ్వాంటేజ్ రూట్స్ లాగా రావచ్చు. షుగర్ కేన్లో చూస్తాం మనం ఇలాగా. నెక్స్ట్ స్టెమ్ మోడిఫికేషన్స్ చూద్దాం. స్టెమ్ మోడిఫికేషన్స్ కూడా ఇలా టేబుల్ లాగా వేసుకోండి ఫ్రెండ్స్. స్టెమ్ మోడిఫికేషన్లో 3 టైప్స్ ఉంటాయి: అండర్ గ్రౌండ్, ఏరియల్, సబ్ ఏరియల్. అండర్ గ్రౌండ్లో రైజోము, దానికి ఎగ్జాంపుల్ జింజర్, కార్మ్, కొలకేషియా. ఈ గ్రోత్ అనేది రైజోమ్ అంటే అండర్ గ్రౌండ్లో హారిజాంటల్గా పెరుగుతుంది. కామ్ అనేది వెర్టికల్ స్ట్రైట్గా పెరుగుతుంది.
ట్యూబర్ వెజిటేటివ్ ప్రాపగేషన్ వైజ్. ఇది స్పెషల్ ఫీచర్స్ ఒక్కోదానికి ఒక్కోటి రాశాను. ఎగ్జాంపుల్ పొటాటో. బల్బ్ అంటే ఆనియన్లో ఉంటుంది. డిస్కాయిడ్ స్టెమ్. ఫ్లెష్ స్కేల్ లీవ్స్ అంటే స్కేల్ లీవ్స్లో ఫుడ్ స్టోర్ అవుతుంది ఫ్రెండ్స్. వీటన్నిటికి అండర్గ్రౌండ్ స్టెమ్స్ అన్నిటికీ కామన్గా ఉండే ఫీచర్ ఏంటంటే అన్నీ ఫుడ్ స్టోర్ చేసుకుంటాయి. దే యాక్ట్ యాజ్ ఆర్గాన్స్ ఆఫ్ పెరనేషన్. అంటే అన్ఫేవరబుల్ కండిషన్స్ లైక్ డ్రాట్ ఆర్ వింటర్ అప్పుడు సీడ్ జెర్మినేషన్ జరగపోయినప్పుడు ఇవి వెజిటేటివ్ ప్రాపగేషన్ జరుపుకుంటాయి. నెక్స్ట్ ఏరియల్ మోడిఫికేషన్స్లో టెండ్రిల్స్, థార్న్స్, ఫిల్లోక్లేడ్ ఇంపార్టెంట్. టెండ్రిల్స్ దే అరైజ్ ఫ్రమ్ యాక్సిలరీ బడ్, స్లెండర్ అండ్ స్పైరల్ అంటే ఇలా రౌండ్ ఉంటాయి. దే హెల్ప్ ఇన్ సపోర్ట్ అండ్ క్లైంబింగ్. ఇలా ఈజీగా గుర్తుంటాయి ఫ్రెండ్స్. మీరు ఇలా టేబుల్ లాగా రాసుకుంటే టైపు, వాటి ఫీచర్స్, ఎగ్జాంపుల్స్. మీరు కూడా ఇలా మీ సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. థార్న్స్ వుడీ, స్ట్రైట్ అండ్ పాయింటెడ్, ఇలా పాయింటెడ్గా ఉంటాయి. దే ఆర్ ఫ్రమ్ యాక్సిలరీ బడ్స్. దే ఆర్ ఫర్ ప్రొటెక్షన్ ఫ్రమ్ యానిమల్స్. సిట్రస్, బోగన్విలియా. ఫిల్లోక్లేడ్ అంటే స్టెమ్స్ కొన్నిట్లో ఫోటోసిన్సిస్కి హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. మామూలుగా లీఫ్ కదా ఫోటోసిన్సిస్కి, కానీ కొన్నిట్లో స్టెమ్ కూడా వస్తుంది. ఇలా ఓపెన్షియాలో ఫ్లాట్ ఎండ్ అవుతుంది. యుఫోర్బియాలో సిలిండ్రికల్గా ఉండి ఫోటోసిన్సిస్ వస్తుంది, క్లోరోఫిల్ ప్రెజెంట్ అవుతుంది. అలా సబ్-ఏరియల్ మోడిఫికేషన్స్. స్టోలాన్ అంటే లాటరల్ బ్రాంచ్ ఆర్చ్ డౌన్వర్డ్స్. అంటే ఏరియల్గా ఉండే బ్రాంచ్కి ఇలా కిందకు వస్తుంది. కిందకు వచ్చి టచ్ అయిన ప్లేస్ నుంచి కొత్త ప్లాంట్ వస్తుంది. ఎగ్జాంపుల్ జాస్మిన్. ఆఫ్సెట్ అంటే ఇది ఆక్వాటిక్ ప్లాంట్స్లో ఉంటుంది. ఆక్వాటిక్ ప్లాంట్స్లో ఇది ఒక ప్లాంట్, ఇది ఒక ప్లాంట్ అయితే మధ్యలో ఇలా ఉండేదాన్ని ఆఫ్సెట్ అంటారు. ఇది ఆఫ్సెట్ ఎడ్జ్లో రోజెట్ ఆఫ్ లీవ్స్ ఉంటాయి. ఇలా రోజెట్ ఆఫ్ లీవ్స్ అంటే ఒక బంచ్ లాగా లీవ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ పిస్టియా, ఐకార్నియా. సక్కర్ అంటే ఇక్కడ లాటరల్ బ్రాంచ్ వచ్చేసి అండర్ గ్రౌండ్ నుంచి పైకి వస్తుంది. ఇది స్టోలన్కి ఆపోజిట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ లీవ్స్ చూద్దాం ఫ్రెండ్స్. లీఫ్ ఇలా స్టెమ్ నుంచి ఎరోజ్ అవుతుంది. దీన్ని పిటియోల్ అంటారు. ఇది యాక్సిల్ ఆఫ్ లీఫ్. ఇక్కడ ఉండే బడ్ యాక్సిలరీ బడ్. ఇది మార్జిన్. ఈ లీఫ్ పార్ట్స్ అన్నీ ఇంకా మీకు తెలిసినాయి కదా. నెక్స్ట్ వెనేషన్ అనేది లీఫ్లో ఉండే వీన్స్ అంటారు. వాటి అరేంజ్మెంట్ వెనేషన్ అంటాం. ఇది మోనోకాట్స్, డైకాట్స్లో 2 టైప్స్ ఉంటుంది. ఇది ఇలా వీన్స్ అన్ని ప్యారలల్గా ఉంటే ప్యారలల్ వెనేషన్ మోనోకాట్స్లో ఉంటుంది. ఇలా కాకుండా ఒక సింగిల్ లార్జ్ మిడ్ వీన్ ఉండి దాని నుంచి ఇలా లాటరల్ వీన్స్ ఉంటే ఇది రెటిక్యులేట్ వెనేషన్ అంటాం. ఇది డైకాట్స్లో ఉంటుంది. ఇది మెయిన్ ఫీచరు. నెక్స్ట్ ఇంకో డిస్టింగ్విషింగ్ ఫీచరు లీఫ్లో టైప్స్ చెప్పడానికి ఫిల్లోటాక్సీ అంటారు. ఫిల్లోటాక్సీ. ఆల్టర్నేట్ అంటే ఇది స్టెమ్ అంటే ఈచ్ నోడ్ దగ్గర ఒక లీఫ్. ఆల్టర్నేట్ అంటే ఒక నోడ్ దగ్గర ఇటు సైడ్ ఉంటే ఇంకో నోడ్ దగ్గర ఇటు సైడ్ ఉంటుంది. ఇలా ఆల్టర్నేటివ్ ఉంటాయి లీవ్స్. ఆపోజిట్ ఈచ్ నోడ్ దగ్గర టూ లీవ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా హోరల్ అంటే ఒక రౌండ్ లాగా ఈచ్ నోడ్ దగ్గర ఒక బంచ్ లాగా ఇలా రౌండ్గా ఉంటాయి. దీనికి నేరియం ఎగ్జాంపుల్. దీనికి హైబిస్కస్ అంటే మందారం. ఆల్టర్నేటివ్ గోవా. దీని మీద బిట్స్ ఎలా అడుగుతారంటే ఏదో ఒక మోనోకాట్ ప్లాంట్ ఎగ్జాంపుల్ ఇస్తాడు. మెయిజ్ కానీ రైస్ కానీ దాంట్లో ఉండే వెనేషన్ ఏంటి అలా అడగొచ్చు ఫ్రెండ్స్. దీనికి కూడా ఈ ఎగ్జాంపుల్ గోవా, హైబిస్కస్, నీరియం వీటి ఎగ్జాంపుల్ బట్టి వాటి ఫిల్లోటాక్సీ బట్టి ఎగ్జాంపుల్ ఇలా అడగొచ్చు. నెక్స్ట్ లీఫ్ మోడిఫికేషన్స్ చూద్దాం. లీఫ్ మోడిఫికేషన్స్ వచ్చేసి మెయిన్గా 4-5 టైప్స్ ఉంటాయి. టెండ్రిల్స్ క్లైంబింగ్కి యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్ పీ. స్పైన్స్ అంటే ముళ్ళు లాగా ఉంటాయి కదా, ఫర్ ప్రొటెక్షన్, డిఫెన్స్. క్యాక్టై అంటే డిజర్ట్స్లో చూస్తాం క్యాక్టస్ పైన ముళ్ళుగా ఉంటుంది కదా. ఫ్లెషీ లీవ్స్ అంటే ఇందాక చెప్పుకున్నాం ఆనియన్, ఫ్లెషీ లీవ్స్ స్టోరేజ్ ఫుడ్ స్టోర్ చేసుకుంటాయి. ఫిల్లోడ్ అంటే ఫోటోసింథటిక్ లీవ్స్ని ఫిల్లోడ్ అంటాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటోసింథటిక్
ఫోటోసింథటిక్ స్టెమ్ అయితే ఫిల్లోక్లేడ్. ఈ డిఫరెన్స్ గమనించాలి మీరు. ఈ ఎగ్జాంపుల్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా పెట్టాలి. ఫిల్లోక్లేడ్, ఫిల్లోక్లేడ్. డబల్ ఎల్ వస్తే లీఫ్, డబల్ ఎల్కి లీఫ్ గుర్తు. ఫిల్లోక్లేడ్కి సి వస్తే స్టెమ్. ఫోటోసింథటిక్ లీవ్స్ ఎగ్జాంపుల్ అకేషియా. ఇంకొన్ని ప్లాంట్స్లో ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అండ్ ఇన్సెక్ట్స్ని ట్రాప్ చేస్తాయి కదా, ఆ ప్లాంట్స్లో లీఫ్ ఇలా లిడ్ లాగా డెవలప్ అవుతూ ఉంటుంది. లిడ్ ఓపెన్ అయ్యి ఇన్సెక్ట్ ఇక్కడ అటాచ్ అవ్వగానే లిడ్ క్లోజ్ అయిపోతుంది అనమాట. నెపంతిస్, పిక్చర్ ప్లాంట్ ఇలాంటి ఎగ్జాంపుల్స్. ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మోడిఫికేషన్స్. నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్ చూద్దాం. ఫస్ట్ క్లాసే కాబట్టి కొంచెం బ్రీఫ్గానే చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ నోట్స్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, పీడిఎఫ్. గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్లో ఉన్నా ఆ గ్రూప్లో అడగండి ఫ్రెండ్స్, నేను ఎప్పుడైనా అవైలబుల్గానే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్.